వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు షేర్లింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా మాదాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా పేరు లక్ష్మమ్మ. ఏం చేస్తారు మేడం? ఇంకో పూలు అమ్ముతున్నాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఏంది అభిప్రాయం? ఇంకా ఒకటి పిరి బస్సు వేసిండు అంతే. ఒకటి కరెంటు బిల్లు వచ్చింది పిరిగా, ఇంకా అంతే. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు లేవు, యావి లేవు, ఏ రాలేదు. కాపులోని పైసలు వేస్తాను, కాపులోని పైసలు వేయనే లేదు. కేసీఆర్ పైసలు వేస్తా అంటున్నారు, అవి వేయనే లేదు. ఏమో యాదో ఇంకా నాకు వచ్చిన కాడికి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాపులోని పైసలు వేస్తున్నాడు, మోడీ పైసలు వేస్తున్నాడు. ఇప్పుడు ఏవి లేనే లేవు, ఇవి లేవు, అవి లేవు. ఆడ ఉన్నాక బాగానే వేస్తుండే, సంవత్సరం వేస్తుండే. ఆయన ఉన్నాక ఏంటంటే మోడీ పైసలు వేస్తాం, కానీ పిరి బస్సు లేకపోయింది. ఈ పిరి బస్సులు పెట్టి ఆడోళ్ళకి మస్తు కొట్లాటలు పీకులాటలు. బస్సు ఏ సందు లేదు, మందులు ఓనికరా సానికరా ఏడిపోయినా కానీ. అదే పిరి బస్సులు వేసే బదులు మనుషులకు ఇంకా ఏదన్నా ఒకటి చేసినా బాగుంటుంది, ఫలితం ఉంటుంది. గతంలో డబుల్ బెడ్రూమ్లు కానీ ఇప్పుడు ఇందిరా మిల్లులు కానీ దరఖాస్తు పెట్టారంటారు? మేము పెట్టలేదు, పెట్టినాం. మొన్న ఇక్కడ ఇండ్ల పోటీ అందరూ ఇండ్లకు రాసుకుపోయారు కదా, పెట్టినాం. కానీ రాసుకుపోయారు కానీ మమ్మల్ని ఫోటోలు దింపకపోతున్నారు. వచ్చి ఫోటోలు దింపలే, యాడ్ చెప్పలే. మనకి ఏది ఒకటి చెప్పలేదు. రాసిచ్చినాం, అదొకటి దరఖాస్తు రాసిచ్చినాం కానీ నీకు చెప్పలే. మీ పేరు సార్? ఇస్మాయిల్. ఏం చేస్తుంటారు? ఫ్రూట్ బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, కాతిగా పర్వాలేదు, నడుస్తుంది. అంత ఇది లేదు కానీ నడుస్తుంది అలాగే. ఈ అభివృద్ధి పథకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు సార్? 6 గ్యారంటీలు ఇంకా కాలే కదా అన్న. అమల్లో ఇంకా 6 నెలల్లో చేస్తా అన్నారు, ఇంకా చేయలేదు. ఇంతవరకు పూర్తిగా ఏం కాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అన్న బాగానే ఉన్నాడు. ఆయన ప్రభుత్వం మంచిగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి ఇప్పుడు ఏముందంటే మామూలుగానే అట్లా లేదు. కేసీఆర్ అన్న అట్లా ఉన్నట్లా లేదు. మీ పేరు సార్? సలీం. ఏం చేస్తుంటారు సార్? నేను ఫ్రూట్ బేరం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ఇది అంత ఇది లేదు కానీ కేసీఆర్ది మంచిగా ఉంది. ఆయన ఉన్నప్పుడు ఏమున్నాయంటే కరెంటు ఉండే, రోడ్లు మంచిగా అయినాయి, లాభం ఇంటింటికి నీళ్ళు అయిపోయినాయి, అందరికి ₹2 అన్నం చేసినాయి, బట్టలు పండుగలకి బట్టలు ఇచ్చినాడు, అన్ని మంచిగా చేసినాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ మంచిగా ఉన్నారు. ఆయన చేసినాయి అంత పని మంచిగా చేసినాయి, నీళ్ళు తెచ్చినాయి, ఇది చేసినాయి, మంచిగా అందరికి మంచిగా అయినాయి. నమస్తే అమ్మ. నమస్తే, చెప్పండి. మీ పేరమ్మా? నా పేరు సుధా. ఏం చేస్తుంటారు? ఇగో ఇదే పూల వ్యాపారం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? మాకు ఏ పాలన ఉన్నా మాకు ఏం దొరకలేదు. 22 ఏళ్ళు అయింది మా భర్త వదిలిపెట్టిపోయి. ఇదే రోడ్ల మీద కూర్చొని బతుకుతున్నాం మేము. మా పిల్లలకి ఏం లేదు, మాకేం లేదు. డబల్ బెడ్రూమ్ అన్నాడు, డబల్ బెడ్రూమ్ కి 3 సార్లు పెట్టినాం, రాలేదు. పెన్షన్ అన్నాడు, పెన్షన్ రాలేదు. మాకు ఏది రాలేదు. ఇగో పిల్లలను తీసుకొని ఇట్లా జీవం కటాయిస్తున్నాం అంతే. అంటే ఈ అభివృద్ధి పథకాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఇవన్నీ ఉత్తుత్తా చెప్తారు, వాళ్ళు గెలిచే వరకే చెప్తారు అంతా. వాళ్ళు గెలిచిన తర్వాత నువ్వెవరో మేమెవరో అంతే కదా. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏ పాలన నుంచి కూడా ఏం రాలేదన్న. ఒక చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు ఒకటి అందింది అంతే, ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత. మీ పేరు సార్? నా పేరు చంద్రశేఖర్. ఏం చేస్తుంటారు? మాది బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మస్తుంది. హైదరాబాద్ వచ్చి మంచి పాలన చేసిండు. చెరువులన్నీ పొడవచ్చి నాటిని మళ్ళీ చెరువులను మంచి చేస్తుండు. పాలన బడ్జెట్ లేకున్నా కూడా, కాంగ్రెస్ పాలన బడ్జెట్ లేకున్నా కూడా బడ్జెట్ తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు పోయి బడ్జెట్ తెచ్చి పేద ప్రజలకు మంచి పనులు చేస్తుండు. ఊర్లలో గ్రామ సభ పెట్టి మంచి ఆలోచన ఉంది. గ్రామాలల్లో సూపర్. రేవంత్ రెడ్డి గారి పాలన సూపర్, ఎక్సలెంట్. ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టిందో వాటి పరిస్థితి ఎలా ఉందంటారు సార్? వాటి పరిస్థితి ఇవన్నీ నెరవేర్చడానికి సిద్ధంగానే ఉండు రేవంత్ రెడ్డి గారు. వాటన్నిటి కూడా బడ్జెట్ కోసం ఇతర రాష్ట్రాలకు పోయిండు తెస్తానికి. దాంట్లో నో ప్రాబ్లం. ఇవన్నీ మంచి పనులు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్ గారి పాలన ఉన్న బడ్జెట్ని మొత్తం లాస్ చేసి తండ్రి కొడుకులు అల్లుడు కూతురు మొత్తం కలిసి వాటిని మొత్తం అప్పులపాలు చేసారు. తెలంగాణ రాష్ట్రాన్ని, మంచిగున్న రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినందుకు కేసీఆర్ పాలన అసలే మంచిగా లేదు.